హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజైతే శ్రీకాకుళంలో ఉన్నటువంటి గ్లోబల్ స్కూల్కి అయితే వచ్చాము. సో ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాతో పాటు మన ఆర్టీఓ గంగాధర్ సార్ కూడా ఉన్నారు. ఎప్పటిలాగే ఇప్పటికే పిల్లలందరూ కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. అయితే స్కూల్స్ ఓపెన్ అయ్యేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్కూల్స్ కూడాను స్కూల్ బస్సులు అయితే నడుపుతూ ఉన్నది. అయితే స్కూల్ బస్సులు సక్రమంగా ఉన్నాయా, పర్మిట్లు ఉన్నాయా, అదేవిధంగాను వాటికి ఉండాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయా లేదంటూ నెలవారీ భాగంగాను తనిఖీలో భాగంగానే అయితే ఈరోజు వచ్చారు. సార్ నమస్తే. సో ఎప్పటిలాగా కాకుండాను ప్రతి నెల కూడా స్కూల్స్కి వెళ్ళి తనిఖీలు చేస్తామంటున్నారు. అసలు ఈ తనిఖీలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగానండి స్కూల్ పిల్లల్ని క్యారీ చేయడానికి యూజ్ చేసే స్కూల్ బస్సెస్ మీద మాకు ర్యాండమ్గా ప్రతి నెల ఇన్ని స్కూల్స్ అనేసి చెక్ చేయమనేసి ఉంది సార్. యాక్చువల్గా ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఫిట్నెస్ చేయించుకోవడం, ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి మొత్తం పేపర్స్ అన్నీ అలా చెక్ చేసుకోవడం అనేది రొటీన్గా దే యూస్ టు కండక్ట్ ఇయర్లీ ఇన్స్పెక్షన్. బట్ అది పక్కన పెట్టి మాకేంటంటే ఈ యాక్సిడెంట్స్ తర్వాత డిఫరెంట్ వీటిలో ఇంజరీస్ అవ్వడం వలన మా కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా డిప్యూటీ కమిషనర్ ఏం చెప్పారంటే ప్రతి స్కూల్స్ ర్యాండమ్గా మీరు ప్రతి నెల కంపల్సరీ బస్సెస్ చెక్ చేయండి, బస్ స్టాఫ్ని చెక్ చేయండి, తర్వాత ఎవరైతే అటెండెంట్స్ ఉంటున్నారో వాళ్ళు ప్రాపర్గా అటెండ్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేయండి. తర్వాత ఆన్ రోడ్లో డిఫరెంట్ స్టాప్స్లో ఆపినప్పుడు హౌ చిల్డ్రన్ ఎలా పికప్ చేసుకుంటున్నారు, ఎలా సెట్ డౌన్ చేస్తున్నారు, తర్వాత పేరెంట్స్ నుండి ఎలా రెస్పాన్స్ ఉంది, తర్వాత ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా, సో వెహికల్ పరంగా ఏంటి మెకానికల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే ఒక 1 ఇయర్ ఫిట్నెస్ ఇచ్చినంత మాత్రాన కంప్లీట్ వెహికల్ అంతా సంవత్సరం పొడవుతా లేదంటే సంవత్సరం పాటు అన్ని ఫిట్గా ఉంటాయనేది మనం మెకానికల్ పార్ట్స్లో వేరీ చేసుకోలేము. అందుకని ఎప్పటికప్పుడు ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉంటే ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా సరే ఒకవేళ అది అప్పటికప్పుడు జరగకపోయినా సరే నెక్స్ట్ డేనో మరుసటి రోజు అది రిపేర్ చేయించుకుని మళ్ళీ సక్రమంగా తీసుకొచ్చి ప్రాపర్గా పిల్లల్ని క్యారీ చేయడం అనేది ముఖ్య ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ ఆన్ దట్. అయితే అసలు ఎటువంటి ప్రికాషన్స్ ఉండాలి, ఎటువంటి సేఫ్టీ నామ్స్ ఉండాలి, ఈరోజు స్కూల్ బస్సులకి ఎటువంటి అంటే ఏదైనా సరే ఎమర్జెన్సీస్ వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఆ బస్సుకు ఉండాల్సినటువంటి ఎమర్జెన్సీస్ అంటే ఏమంటారు? సార్ స్కూల్ బస్సెస్ ఎస్పెషల్లీ స్కూల్ బస్సెస్ అని ఎందుకని చెప్తున్నా అంటే స్కూల్ బస్సెస్ మీకు క్లియర్ కట్గా ఎల్లో మార్క్ తోటి గోల్డెన్ ఎల్లో కలర్ తోటి డిమార్కేట్ అయి ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయింట్ ఎందుకు ఇచ్చారు, ఆ కలర్ ఎందుకు ఇచ్చారు అంటే ఇప్పుడు ఏ కలర్ అయినా సరే విజిబిలిటీ మనం చూసుకుంటే కనుక గోల్డెన్ ఎల్లో అనేది ఇమీడియట్లీ ఐని క్యాచ్ చేస్తుంది. నేకెడ్ ఐ తోటి మనం ఎంత దూరాన్ని ఉన్నా సరే ఆ బస్సుని మనం ఇమీడియట్లీ ఐడెంటిఫై చేయడానికి అనేది స్కూల్స్కి, అందుకని ప్రత్యేకంగా పిల్లల్ని క్యారీ చేస్తున్నారు కనుక ఆ బస్సెస్కి ఈ పర్టికులర్ పెయింటింగ్ తోటి మనం డిమార్కేట్ చేయాలనేసి అనేది ప్రభుత్వ ఉద్దేశం. దాని ప్రకారం మీరు చూస్తే స్కూల్ బస్సెస్ అన్నట్లకి ఎల్లో పెయింటింగ్ తోటి ఉంటాయి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే స్కూల్ బస్ అనేది అక్కడ కంపల్సరీ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్, ఆ సైడ్ రైట్ లెఫ్ట్ స్కూల్ బస్ అనేది కంపల్సరీగా పెయింట్ చేసి ఉండాలి. తర్వాత ఏ స్కూల్ అయితే రిప్రజెంట్ చేస్తుందో ఆ స్కూల్ నేమ్, ఫోన్ నెంబరు, ఎవ్రీ ఆస్పెక్ట్ దాని మీద కంపల్సరీ డిస్ప్లే చేసి ఉండాలి. సో అది ఎవరైనా ఒక ఇన్స్టెన్స్ లో జస్ట్ చూడంగానే ఓకే దిస్ ఇస్ ఏ స్కూల్ బస్ బిలాంగ్స్ టు సో స్కూల్ అండ్ విచ్ ఈస్ క్యారింగ్ చిల్డ్రన్ కనుక మనం నడిపేటప్పుడు కూడా అదర్ రోడ్ యూజర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు స్కూల్ బస్సెస్ అనేప్పటికీ వాళ్ళు కూడా కొంచెం కాషియస్గా ఓకే చిల్డ్రన్ క్యారీ చేస్తున్నారు కనుక మనం వెంటనే దాన్ని ఆనుకుని వెళ్ళకూడదు, పిల్లలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది అది క్లియర్ కట్ ఇండికేషన్ సార్. సో దానిలో భాగంగా ఇప్పుడు మీరు చూసుకుంటే స్కూల్ బస్సెస్కి పర్టికులర్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టారు. ఆ రూల్స్లో భాగంగా మీకు ఏదైతే ఇక్కడ ఫ్రంట్లో డిస్ప్లే, బ్యాక్ డిస్ప్లే, ఇది అవుటర్ పోర్షన్ నేను చెప్పేది. సో ఇన్సైడ్కి వెళ్తే మనం మెకానికల్ పార్ట్స్ అండ్ ఫైర్ సిస్టమ్ ఎలా ఉంది, ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉంది, నెక్స్ట్ గ్రిల్స్ ఎలా ఉన్నాయి, ఎమర్జెన్సీ డోర్ ఎలా ఉంది, డ్రైవర్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, సో ఇవన్నీ మనం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సేఫ్టీ అండి. ఒక్కసారి ఇప్పుడు ఈ బస్సుకి అన్ని నామ్స్ ఉన్నాయా, సో ఇక్కడ అసలు ఈ స్కూల్కి ఎన్ని బస్సులు ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి డైరెక్ట్గాను లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్ ఇప్పట్లాగా కాకుండాను శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు ఇప్పటికే ఖచ్చితంగాను స్కూల్ బస్సులు అయితే పాటించాల్సినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పాటించాలి, లేని పడన వాటిపై ఖచ్చితంగా ఉక్కుపాదం అయితే మోపుతామంటున్నారు. అయితే లోపల ఎటువంటి నామ్స్ ఉన్నాయి, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నాతో పట్టదండి. బేసికల్ అండి ఇప్పుడు ఇది ఏదైతే స్కూల్స్ ని చిల్డ్రన్ ని క్యారీ చేసే బస్ ఏదైతే ఉందో దీనిలో పర్టికులర్ గా 2 ఎమర్జెన్సీ ఇవి ఎగ్జిట్ అయితే ఉండాలి సార్. ఒకటేమో బ్రేకబుల్ రేర్ విండో, ద అదర్ వన్ ఇస్ దిస్ ఇస్ ఎమర్జెన్సీ డోర్ అనమాట. సో ఇదేంటంటే చిల్డ్రన్ కి కంపల్సరీ ఎడ్యుకేట్ చేయాలి.
ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అటెండెంట్ డ్రైవర్ కి తెలిసినప్పటికీ ప్రతి చిల్డ్రన్ కి తెలిసి ఉండాలి. ఏంటి తెలిసి ఉండాలి? ఒకవేళ ఏదైనా ప్రమాదంలో వెహికల్ ఇన్వాల్వ్ అయింది, దెన్ హౌ టు ఎగ్జిట్, బయటికి ఎలా రావాలనేది. సో దానికి ప్రత్యేకంగా సార్ ఈ ఎమర్జెన్సీ ఏదైతే రేర్ విండో ఉందో దానికి ఒక హ్యామర్ కూడా ప్రొవైడ్ చేయబడింది. సో ఆ హ్యామర్ తోటి ఎస్ దాంతో పర్టికులర్ గా హిట్ చేస్తే ఇది ఏంటంటే పాయింటెడ్ హ్యామర్. సో ఆటోమేటికలీ చిన్నపిల్లలు కూడా గట్టి కొడితే దీంతో బ్రేక్ అయిపోద్ది. సో దే కెన్ కమ్ అవుట్. ఒకటి ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. ద అదర్ వన్ ఇస్ ఎమర్జెన్సీ డోర్. ఇది కూడా ఏంటంటే మనం బేస్డ్ ఆన్ ది ఎమర్జెన్సీ జస్ట్ లైక్ దట్ ఇలా డ్రైవర్ ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళు దీన్ని ఇట్లా ఓపెన్ చేసి దే కెన్ గెట్ డౌన్. అక్కడ స్టెప్ కూడా ఉంటుంది సార్, బయట సైడ్ నుండి మనకు చూడొచ్చు. దానిలో ఆ స్టెప్ మీద అడుగేసి మెల్లిగా దీపై బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇదేంటంటే ఉన్నప్పటికీ ప్రొవిజన్ ఉంది. ఏంటుంది? ఎమర్జెన్సీ విండో ఉంది, ఎమర్జెన్సీ డోర్ ఉంది. కానీ అది మేము ఏం చెప్తున్నాం అంటే మేనేజ్మెంట్కి, స్కూల్ యాజమాన్యానికి, డ్రైవర్కి, అటెండెంట్కి ఏం చెప్తున్నాం అంటే కంపల్సరీ చిల్డ్రన్ ఎవరైతే మీరు క్యారీ చేస్తున్నారో వాళ్ళకి వీటి మీద అవగాహన పెంచండి. ప్రత్యేకంగా ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎలా ఎగ్జిట్ అవ్వాలి, తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎవరికైనా ఇంజరీస్ అయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది బస్సులో, లేదంటే ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఏదైనా ఎనీ ఇన్కన్వీనియన్స్ అయితే పానిక్ బటన్ ఉంది. ఆ పానిక్ బటన్ ఎలా యూజ్ చేయాలి, ఇలా డిఫరెంట్ వీటి మీద ఎప్పటికప్పుడు మేము డ్రైవర్స్ కి, స్టాఫ్ కి మేము తర్ఫీదు ఇస్తున్నప్పటికీ బట్ మేము ఏం చెప్తామంటే మేనేజ్మెంట్ కి మీరు క్లాస్ లో కానీ లేదంటే బస్సులో కానీ ట్రావెల్ చేసేప్పుడు లేదంటే క్లాస్ రూమ్ లో భాగంగా కూడా వాళ్ళకి చిన్న చిన్న డిస్ప్లే చేసి చూపించండి. సో దట్ వాళ్ళకి అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే సార్ ఎప్పుడైనా ఏదైనా ఇన్ కేస్ జరగకూడదు, బట్ ఏదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ ఏదో జరిగింది, అలాగా ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు అప్పుడు ప్యానిక్ అయిపోయి అప్పుడు ఏవి తోయక ఇబ్బంది పడే తర్వాత లేదంటే దాన్ని ఇంకా పెద్దది అయిపోయే బదులు చిన్న చిన్న మనం ట్రైన్అప్ చేస్తే, లైక్ మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫ్లైట్ లో మనకి ఎలా అయితే ఫస్ట్ ఎయిర్ హోస్టెస్ మనకి ఎలా అయితే గైడ్ చేస్తారో అదే విధంగా చిల్డ్రన్ అందరికీ దీని మీద అవగాహన ఉండాలనేది ముఖ్య ఉద్దేశం సార్. అది అటెండెంట్ కి మేము పదే పదే చెప్తున్నాం, మేనేజ్మెంట్ కి పదే పదే చెప్తున్నాం, డ్రైవర్ కి చెప్తున్నాం. ఏం చెప్పినప్పటికీ ఫైనల్ గా అదేంటి ఎండ్ యూజర్ లైక్ చిల్డ్రన్ కి అది చేరినప్పుడే దాని తాలూకా ఉపయోగం. సో మరి ఒక్కసారి చిల్డ్రన్స్ కి ఈ అవేర్నెస్ ఉందంటారా లేదంటారు? ఒక్కసారి లైవ్ లో ఒకసారి వాళ్ళని చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ఎమర్జెన్సీ విండో గురించి నీకు ఐడియా ఉందా? చెప్పారా? చెప్పారు. సో ఏం చేయాలి? If in case of emergency situations, we should take the hammer and pointed hammer and we should break that emergency window, and it is very useful for students in emergency situation. ఓకే. సో ఒకవేళ బస్సులో ఏదైనా సరే హెల్త్ బాగాలేదు అనుకుంటే ఇక్కడ ఎమర్జెన్సీగా ఏమైనా ఉంటుందా? Yes, there is a first aid kit for the emergency situation for students in healthcare problem. ఓకే. సో ఇప్పుడు మీ స్కూల్ బస్సులో ఉన్నటువంటి మేనేజ్మెంట్ మీకు అంతా ట్రైన్ చేశారా? ఎలాగా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి, ఫైర్ ఏమైనా అయితే ఏం చేయాలి, అవన్నీ కూడా మీకు అవేర్నెస్ ఏమైనా చెప్తుంటారా? Yes, they will say every year about this bus emergency situations and awareness. ఓకే. సో చూశారు కదా, అంటే ప్రతి పిల్లలకు కూడాను ఖచ్చితంగాను ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలి, అదేవిధంగానే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ ఎయిడ్ అంటే కిట్స్ ఏవైతే ఉన్నాయి, అలాగే యూసేజ్ ఎమర్జెన్సీ డోర్స్ని ఎలా బ్రేక్ చేయాలి, ఇవన్నీ కూడాను ఎప్పటికప్పుడు మన ఆర్టీఓ నుంచి కూడాను అధికారులు గాను తనిఖీలు చేస్తున్నారు, అదేవిధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంతేకాదంగాను స్కూల్ యాజమాన్యం కూడాను ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అయితే ఒకసారి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎటువంటి నిబంధనలు ఉంటాయో కూడాను ఒకసారి చూద్దాం. మీరు డ్రైవర్ గారా ఈ బస్ కి? మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ బస్ లో? 3 years నుండి ఇదే స్కూల్ కి మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఇదే బస్. మీ పేరేంటి? మీరు ఉపేంద్ర సార్. డ్రైవర్ గా ఎప్పటి నుండి చేస్తున్నారు ఈ స్కూల్లో? 3 సంవత్సరాల నుంచి చేస్తాను. 3 సంవత్సరాలు చేస్తున్నారు కదా. ఈ స్కూల్ మేనేజ్మెంట్ మీకు అసలు పిల్లల్ని క్యారీ చేసేటప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని ఏమైనా చెప్పిందా? చెప్పారు సార్. చెప్పినప్పుడు మీరు జనరల్ గా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి పిల్లల్ని క్యారీ చేసేప్పుడు? అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చి స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు కానీ, స్కూల్ దగ్గర నుండి మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేసేప్పుడు కానీ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? నేను జాగ్రత్త తీసుకుని వచ్చి దించుకుంటూ మళ్ళీ విడిచిపెట్టగా జాగ్రత్త దించుతాను. ఇప్పుడు మీరు స్కూల్ బస్సు తీసుకెళ్లేప్పుడు కానీ లేదంటే అక్కడ రిటర్న్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేప్పుడు కానీ మీతో పాటు ఇంకెవరు ఉంటారు? చిల్డ్రన్ ఉంటారు, ఎలాగో అటెండెంట్ ఉంటారు కదా, అతని డ్యూటీస్ ఏంటి చెప్తుంటారు మీరు ఎప్పటికప్పుడు? దించేటప్పుడు ఎక్కించేటప్పుడు జాగ్రత్త తీసుకోమని చెప్తారు. మీరు వెహికల్ రన్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పండి నాకు. వెహికల్
అన్ని బాగానే ఉన్నాయి సార్. బాగానే ఉన్నాయి. ఫిట్నెస్ ఏమైనా ఫిట్నెస్ అంతా బాగుంటుంది సార్. మీరు సిగ్నల్ లైట్స్ గానీ, ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే క్లియర్ చేసుకుంటాం సార్. వైపర్స్ గానీ, అవును సిగ్నల్ లైట్స్ గానీ, హెడ్ లైట్స్ గానీ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే మీరు వెంటనే క్లియర్ మేనేజ్మెంట్ చెప్పి చేసుకుంటాం క్లియర్ సార్. చేసుకోవాలి. అది చేసుకుంటాం ఫస్ట్ థింగ్. సార్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీరు ఎంత స్పీడ్ లో వెళ్ళాలి ఏంటి అనేది మీకు అవగాహన ఉందా? అవును సార్, మినిమం 40లో వెళ్తాం సార్. 40లో వెళ్ళాలి, మంచిదే. అవును సార్. సేమ్ టైం పిల్లలు ఎవరైనా సరే చేతులు బయట పెట్టినట్టు బయట పెట్టినా, లేదంటే ఇంకోటి పెట్టినట్టు సైడ్ ఉంటే మిర్రర్ లో కనిపిస్తే మీరు చెప్తాం అబ్జర్వ్ సార్. చేసుకుంటూ మీ అటెండెంట్ కూడా అబ్జర్వ్ చెప్తాం సార్. చేస్తుంటారు కదా. సరే, చేస్తాం సార్. అది అలా ఉంటే ఇంకా నేను మరి ప్రత్యేకంగా అడుగుతున్నాను మీకు, చెప్పండి సార్. మీరు మీ మెడికల్ చెకప్ ఎన్నాళ్ళకి ఒకసారి చేసుకుంటుంటారు? నేను 1 ఇయర్ ఒకసారి చేసుకుంటాను. 1 ఇయర్ ఒకసారి చేసుకుంటుంటారు, కానీ అది ఎవ్రీ 6 months కి కంపల్సరీ అయ్యేలాగా చూడాలి. ఓకే సార్. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటే అవును సార్, మీరు అవును సార్. వెహికల్ ప్రాపర్ గా డ్రైవ్ చేస్తేనే మిగతా వాళ్ళందరూ పిల్లలకి సేఫ్ గా ఉంటారు. ప్రాబ్లం. సో ఆ ఉద్దేశంతో మీరు హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఎప్పటికప్పుడు పీరియాడికల్ గా. ఓకే సేమ్ సార్. టైం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఏమేమి ఉన్నాయి, అన్ని మెడిసిన్స్ వ్యాలిడ్ medicine ఉన్నాయా లేవా, పెట్టుకుంటాం ఎక్స్పైర్ సార్. అయిపోయినాయా లేదా చూసుకుంటూ అట్లా చూసుకుంటాం. మారుస్తూ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఎప్పటికప్పుడు అది ఎక్స్పైర్ check అయిపోయిందా చేసుకుంటాం. లేదా ప్రెషర్ ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సరే సార్. సేమ్ టైమ్ మీ వెహికల్ మెయింటెనెన్స్ తో పాటు ఈ సేఫ్టీ నార్మ్స్ అన్ని, ఎమర్జెన్సీ డోర్ ప్రాపర్ గా ఓపెన్ అవుతుందా లేదా, అన్ని చెక్ చేసుకుంటాం మీరు సార్. పిల్లలకి అందరికి ప్రాపర్ గైడ్ చేస్తున్నారా లేదా చాలా ఇంపార్టెంట్. సరే సార్, సో చెక్ చేసుకుంటాం. అందులో భాగంగా మేము ఇవాళ మీ బస్సులన్నీ చెక్ చేస్తున్నాం. సో కనుక దయచేసి మీరే కాదు, మీ తోటి డ్రైవర్స్ కూడా మీరు ట్రైన్ చేయాల్సిన బాధ్యత మీది. ఓకే సార్. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేనేజ్మెంట్ కి ఇమీడియట్లీ చెప్పడం, దాన్ని రెక్టిఫై చేయించుకోవడం వెహికల్ పరంగా ఏ ప్రాబ్లం అయినా ఇమీడియట్ గా చేయించుకుంటాం. చేస్తూ పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇవాళ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే టోటల్ గా ప్రతి పిల్లడికి ప్రతి పాపకి అవగాహన ఉంది ఏంటి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ హౌ టు రెస్పాండ్, అండ్ ఎమర్జెన్సీ డోర్ ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ ఎమర్జెన్సీ రేర్ ఎగ్జిట్ విండో ఎలాగా బ్రేక్ చేయాలి, లేదు ఏదైనా డ్రైవర్ ర్యాష్కి వెళ్ళాడు, ర్యాష్కి వెళ్తే మేనేజ్మెంట్కి ఎలా కంప్లైంట్ చేయాలి, నెక్స్ట్ పేరెంట్స్కి ఇక్కడ బస్సులో ఏమైనా ఇబ్బందులు ఉంటే పేరెంట్స్కి ఎలా తెలియచేయాలి అని ప్రతి దాని మీద అవగాహన ఉన్నందుకు నిజంగా స్కూల్ యాజమాన్యాన్ని అప్రిషియేట్ చేస్తూ సేమ్ టైం సుమన్ టీవీ దీన్ని ప్రత్యేకంగా ఒక యజ్ఞంలా చేస్తున్నారు. ఎందుకంటే స్కూల్ బస్సెస్ అనేప్పటికీ ప్రతి పిల్లడు, ప్రతి పిల్ల, ప్రతి పాప ఇంపార్టెంట్. వాళ్ళు ఏమాత్రం ఇంజరీస్ అయితే గనక మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం కానీ అవసరం కానీ రాకూడదు అనే ఉద్దేశంతో మీ ప్రత్యేకంగా సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పిల్లలు ఎవరైతే ఏదైనా ప్రశ్న అడగంగానే ఇదిగో ఇలాగా ఆన్సర్ ఇలా డోర్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇలా ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేయొచ్చు అని నిజంగా అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. దే ఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ ఇట్. అందుకని వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేద్దాం. ఎందుకంటే దీనిలో అంటే వేరే ఇంకేం కాదు, వీళ్ళని చూసి 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. అంటే ప్రతి పిల్లలు ఇది తెలియాలి, రూల్స్ తెలియాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మళ్ళీ అదే చెప్తున్నాం కదా, సుమన్ టీవీ ఇదొక తీసుకోరా ఇంకోటి నీకు డబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. చూశారు కదా. సో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అంటే నిబంధనలు పాటించిన స్కూల్ యాజమాన్యంపై ఉక్కుపాదం మోపుతాము. ఖచ్చితంగా పిల్లల ప్రాణాల కన్నా, పిల్లల భద్రత కన్నా మాకు ఏది ఎక్కువ కాదంటూ ఈరోజు ఆర్టీఓ గంగాధర్ ఎప్పటిలాగే నెలవారీ తనిఖీల్లో భాగంగాను ఈరోజు శ్రీకాకుళంలో ఉన్నటువంటి గ్లోబల్ స్కూల్కి అయితే వచ్చారు. అయితే ఖచ్చితంగాను పాటించాల్సినటువంటి నియమాలు, నిబంధనలు ఏంటి అనేది పిల్లలకు కూడాను యాజమాన్యం చెప్పాల్సిన పరిస్థితి. తనిఖీల్లో భాగంగా ఆయన బెంచ్ మార్క్ ఖచ్చితంగా ఆర్టీఓ అంటే కఠినంగానే ఉండాలి, నియమ నిబంధనలు లేకపోతే ఉక్కుపాదం వేస్తామంటున్నారు. అంతే విధంగాను ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తే తనలో ఉన్నటువంటి మానవత్వాన్ని చిన్నపిల్లలకి అప్రిషియేట్ చేస్తూ ఆయన చాక్లెట్లు పంచే విధానం కూడాను. సో వీళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్గా నిలబడుతున్నటువంటి ఆర్టీఓ గంగాధర్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అయితే నిజంగా చెప్పాలనుకుంటే పిల్లల పట్ల సూపర్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సుమన్ టీవీ.